హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు బ్రెడ్ బోండా చూపిస్తున్నాను. దానికి 8 బ్రెడ్ స్లైసులు తీసుకున్నాను. పావు కేజీ బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టాను. దీంట్లోకి 1 టీ స్పూను గరం మసాలా, టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని కొంచెం బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఉప్పు, కారం కూడా వేసి బాగా కలపాలి. ఈలోగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని బాగా మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దని ఇందులో వేసుకుందాం. వేసుకుని ఇదంతా మళ్ళీ మసాలా మొత్తం బంగాళదుంప ముద్దకంతా పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కడ పెద్ద ముక్కల్లా లేకుండా ఇలాగా కొంచెం బాగా చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు, మరీ పెద్ద ముక్కలు ఉండకూడదు. ఇలా బాగా ముద్దలా అయ్యే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి కూరని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన బంగాళదుంప కూరని ఇలాగా ఉండల్లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెతోటి నీళ్లు పెట్టుకుని అందులో బ్రెడ్ స్లైస్ని ఇలా 2 వైపులా ముంచి తీసుకుని అరచేతులు వేసుకుని నీరుని గట్టిగా పిండాలి. పిండిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముద్దను పెట్టి కవర్ అయ్యేలాగా ఆ బ్రెడ్ తోటి చుట్టూ రౌండ్లా చేయాలి. ఏమన్నా నీరు ఉన్నా కూడా ఇలాగ మళ్ళీ గట్టిగా పిండితే కూర పెట్టిన తర్వాత ఆ నీరు వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకుని కూర అంతా కవర్ అయ్యేలా పెట్టుకుని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బోండాలని ఇందులో వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరగేసి మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసుకోవాలి. బ్రెడ్ బోండాలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా వేపు తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ బోండాలు రెడీ అయ్యాయి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.